ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 3వ తేదీ నుండి ఆశ్వీజ మాసం మొదలవుతున్నది కాబట్టి అక్టోబర్ 3వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఈ మాసం ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసంలో ద్వాదశ రాశులకు మాస ఫలములు ఎలా ఉండబోతున్నాయో సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపాడ్యమి హస్త నక్షత్రము ఐంద్ర యోగము కింస్తుగ్న కరణము గురువారముతో ఈ మాసం మొదలవుతున్నది. అదేవిధంగా శరవన్నవరాత్రులు కూడా ఆరంభమైనాయి. 12వ తేదీ మహానవమి వరకు నవరాత్రుల్లో ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని విభిన్న రూపాలుగా మనం ఉపాసిస్తాము. విజయదశమి రోజు శమీ పూజ, ఆయుధ పూజ అంటే మహానవమికి పూర్తి చేసి దశమి వేడుకలు జరుపుకుంటాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వారు తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలని దుర్గా సప్తశతి, దుర్గా సప్తశ్లోకి సంబంధించినటువంటి మంత్రములను పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు పూజ చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది. ద్వాదశ రాశులకు మాసఫలమును పరిశీలించబోయే ముందుగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే కన్యలో రవి బుధ చంద్రకేతువులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కన్య. అంటే సూర్యుడు మనకు అక్టోబర్ నెలలో 17వ తేదీ తులాకు సంక్రమణం చేస్తారు. అంటే 16వ తేదీ వరకు సూర్యోదయ లగ్నం కన్య అయితే మిగిలిన మాసం అంతా అంటే మాసంలో ఆ ఉత్తరార్ధం అంతా సూర్యోదయ లగ్నం తుల అవుతుంది. ఇప్పుడు తులలో శుక్రుడు, కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు. ఈ మాసంలో జరగబోయేటువంటి ముఖ్యమైన గ్రహగతులను చూస్తే 9వ తేదీ అంటే అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12:35 నుండి గురుగ్రహము వక్రగతిలో ఉంటుంది. అది ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 4వ తేదీ 2025 వరకు వక్రగతిలో ఉంటుంది. గురువు వక్రగతిలో ఉన్నప్పుడు శుభకార్యములు, గృహప్రవేశాది కార్యక్రమాలు, శంకుస్థాపనలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ చేయరు. అదేవిధంగా వివాహాలకి ఇది శుభ సమయం కాదు. అదేవిధంగా గమనించదగ్గ సూచన గురువు వక్రగతి గురించి. అదేవిధంగా బుధగ్రహము అక్టోబర్ 11వ తేదీ తులారాశికి సంక్రమిస్తారు. 13వ తేదీ శుక్రుడు వృశ్చిక రాశిలోకి సంక్రమణం చేస్తారు. అదేవిధంగా కుజగ్రహము 20వ తేదీ కటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఇది ఈ మాసంలో ముఖ్యమైన నవగ్రహ సంబంధించినటువంటి ఈ గ్రహములలో ముఖ్యముగా కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ సంచారం జరుగుతుంది. గురువు మాత్రం వక్రగతి అయితే ప్రారంభం అవుతుంది. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఈ మాసంలో నిర్మాణ పథకాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. పనివారి ధోరణి మీకు ఆందోళన కలిగిస్తుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. ఫైనాన్సు అదేవిధంగా సంబంధించినటువంటి వ్యాపారులకు బకాయిలు వసూలు అవుతాయి. మీ వ్యక్తిగత భావాలను బయటకు వ్యక్తం చేయొద్దు. ఈ నెలలో చేపట్టిన పనుల్లో మీకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట అందరినీ ఒక విధంగా సమూజ్జి తీసుకొస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో శత్రువులపై విజయం సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. సంతాన శుభకార్య విషయమై గృహమైన చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
ఉద్యోగస్తుల బాధ్యత సమర్థవంతంగా నిర్వహించి మన్ననలు పొందుతారు. మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో కొంత స్వల్ప వివాదాలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. యుక్తితో వ్యవహరించండి. విశాఖ నక్షత్రం వారికి గురుగ్రహము అన్నిటికంటే శుభగ్రహమైన గురుగ్రహమే ఈ మాసాధిపతి అయినట్టు కనుక జ్ఞానవృద్ధి జరిగి ధనవృద్ధి సుఖప్రాప్తి కలిగి అన్నింట శుభం జరుగుతుంది. అనురాధ నక్షత్రం వారికి ఈ మాసాధిపతి చంద్రుడు మంచి భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొని అనురాధ నక్షత్రం వారు ఆనందంగా గడపగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్రం వారు ఈ మాసాధిపతి శుక్రుడు అధిపతి అయినాడు. శుక్రుడు సుఖాన్ని ఇచ్చేవారు, శుభగ్రహంగా మనం చెప్తున్నాం కాబట్టి శుక్రుడు స్త్రీ సౌఖ్యాన్ని ఇచ్చి భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి ఆనందం లభిస్తుంది. సుఖశాంతులతో వర్ధిల్లుతారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి చాలా బాగా ఉంది. సప్తమంలో గురు సంచారం జరగడం వలన అన్నింట శుభం జరుగుతుంది. కొంత చతుర్థంలో ఉన్నటువంటి శని గ్రహము అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి శని సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. అక్టోబర్ 16వ తేదీ వరకు లాభంలో సూర్యుడు చాలా అనుకూలంగా ఉన్నారు. తర్వాత మాసాంతంలో మిగిలిన 15 రోజులు ద్వాదశంలో సూర్యుడు సంచారం వలన కొంత అనవసర ఖర్చులు కనబడుతున్నాయి. రోజు సూర్యాష్టకాన్ని, సూర్య సంబంధించినటువంటి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం, అదేవిధంగా అమ్మవారికి శ్రీ దుర్గా అమ్మవారికి పూజ చేసుకుని శ్రీ దుర్గా సప్తశ్లోకిని ప్రతిరోజు పారాయణం చేయడం వలన అన్నింటా శుభం జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 95500597 ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.